మన ప్రభుని అడగాల, అయ్యా జిగట గల దొంగ ఊబిలో నుంచి తీసావు, అగాధ జలముల్లో నుంచి, సముద్ర కోపంలో నుంచి తీసినావు, నన్నైతే నిలబెట్టినావు. మన కుటుంబం సంగతి ఏంటి? నా ఇంటినే నీ బండ మీద కట్టుకోవాలి నేను, నా ఇంటినే నీ బండ మీద కట్టుకోవాలి నేను. అది ప్రార్థన, అది ప్రార్థన కాదా? కాదా? ధనవంతుడు అడిగినాడు, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది? నేను పెద్దోడిని, నేను వచ్చేసిన. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మా అందరిది ఒకటే మాట, మాదందరిది ఒకటే బాట, మా వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు, మా వాళ్ళంతా ఇక్కడికే వస్తారు, లాజర్ను పంపించు. నాకు ఇప్పుడు తెలిసింది, ఇంతకాలం వాళ్ళందరినీ నరకానికే నడిపించిన, నేను కొద్దిగా ముందు వచ్చిన. నేను రక్షించబడితే కాదు, నా కుటుంబం రక్షించబడాలి, నా పిల్లలు రక్షించబడాలి, భార్య భర్త పిల్లలు మందిరానికి రాగలగాలి. ఎప్పుడైనా ఇంటి దగ్గర కూడిక పెట్టుకుంటే వాళ్ళందరూ ప్రభు సన్నిధిలో కనబడాలి. అది అందుకన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద పోలియో.